ట్రంప్‌కి షాక్ ఇచ్చిన మోదీ అనే న్యూస్ వైరల్ అవుతుంది సార్. అసలు అంటే రష్యాతో సీక్రెట్ ఒప్పందం చేసుకొని మోదీ ట్రంప్‌కి షాక్ ఇచ్చారు అంటున్నారు. ఆ రష్యా సీక్రెట్ ఒప్పందం ఏంటి సార్? అంత షాక్ ఫీల్ అయ్యే అంటే ట్రంపే షాక్ ఫీల్ అయ్యేటంత విషయం ఏముంది అందులో? ట్రంప్ అయినా ఎవడైనా ఇవాళ ఏందంటే అదేదో సింగిల్ రౌడీ అనేది ప్రపంచంలో లేడు. నేనే రౌడీ, నేనే దాదా, హ్మ్. అందరూ నాకు భయపడాలనే వ్యవహారం ఇవాళ కుదరదు. ఇదేందంటే ఇంతకుముందు అలాగా ఉండొచ్చు కానీ హ్మ్. ఇవాళ అమెరికా భయపడితే పోయే పరిస్థితిలో మిగతా దేశాలు లేవు. దానివల్ల అమెరికా భయపెట్టినా కూడా అమెరికాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. సరే, బేసిక్‌గా ఏందంటే నిజంగా మోడీ ట్రంప్‌ని హ్మ్. ఈ బుజ్జగిస్తున్నాడు. స్థాయిలో హ్మ్. షాక్ ఇచ్చాడా అంటే ఖచ్చితంగా మోడీ పద్ధతిలో షాక్ మోడీ కూడా ఇస్తాడు. ఓకే. మోడీనే కాదు, చిన్న చిన్న దేశాలు మెక్సికో, బ్రెజిలు, హ్మ్. కొలంబియా, కెనడా వీళ్ళు కూడా ట్రంప్‌కి షాక్ ఇస్తూనే ఉన్నారు. హ్మ్. ట్రంప్ ఏమి షాకులకు అతీతుడుగా అతనే అందరికి షాకులు ఇస్తాడు, అతనికి హ్మ్. ఎవరు ఇవ్వలేరు అనేది ఏం లేదు. సరే, అసలు ఏం జరిగిందని అవును చూద్దాం సార్. బ్రీఫ్‌గా. ట్రంప్ వచ్చినాక ప్రధానంగా 2 అంశాల్లో ఆయన ప్రపంచానికి షాక్ ఇవ్వడానికి హ్మ్. బయలుదేరాడు. హ్మ్. ఆ 2 ఏందంటే, ఒకటి ఇమ్మిగ్రేషన్, హ్మ్. వలసలు. అమెరికా అంటేనే ఎక్కువ మంది వలసలు వెళ్ళి అక్కడ అమెరికాలో ప్రతి ఒక్కరికి ప్రపంచంలో కల ఏందంటే అమెరికన్ డ్రీమ్ అంటారు. అవును సార్. అమెరికాకెళ్ళి డాలర్‌లో హ్మ్. అమెరికన్ డ్రీమ్ అంటే నథింగ్. డాలర్‌కి వాల్యూ డాలర్‌లతో ఉంటది. అవును సార్. ప్రపంచంలో ఎక్కడైనా డాలర్‌కి వాల్యూ ఉంటది కాబట్టి హ్మ్. డాలర్ల సంపాదనే. హ్మ్. అది పోతే మళ్ళీ ఎవడు అమెరికాకెళ్ళడు. హ్మ్. సో, దానివల్ల అమెరికాకెళ్ళాలని ఉంటది. అట్లా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కూడా 13,00,000 మంది ఉన్నారని ఐడెంటిఫై చేశారు. అందులో ఇండియన్స్‌ది కూడా 2,20,000 మందని, అందులో 18,000 ఇప్పుడు గుర్తించి పంపించమని, మీరు తీసుకెళ్ళండి అని అమెరికా చెప్పింది. హ్మ్. దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న మన మిలిటరీ ఫ్లైట్ వెళ్ళి దాదాపు 500-600 మందిని తీసుకొని వస్తుందని చెప్తున్నారు. హ్మ్. అలాగే మనోళ్ళు విడతల వారీగా వాళ్ళని తీసుకొస్తారు 18,000 మందిని. సో, అది ఒక అంశం. రెండోది లీగల్ ఇమ్మిగ్రెంట్స్, అంటే H1B వీసాలని కట్ చేయడం, తగ్గించేయడం హ్మ్. సంఖ్య. వాళ్ళేం చేస్తారంటే అక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని డబ్బులు సంపాదిస్తుంటారు. పార్ట్ టైమ్ జాబ్ చేయడం అనేది వాళ్ళ చట్టం ప్రకారం నిషేధం. కానీ మనోళ్ళు చేస్తుంటారు. దాన్ని కట్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఇబ్బంది. సో, ఈ 2 ఇమ్మిగ్రేషన్‌లకు సంబంధించిన ఒక ఇష్యూ. రెండవది టారిఫ్స్. టారిఫ్స్ ఏందంటే 2 రకాలైన కారణాలతో టారిఫ్స్ పెడుతున్నాడు. ఫస్ట్ కారణం ఏందంటే, అమెరికా అనేది ఇంపోర్ట్ ఓరియెంటెడ్ కంట్రీ. హ్మ్. ఇంపోర్ట్‌ల మీద ఎక్కువ డిపెండ్ అయిన కంట్రీ అమెరికా. హ్మ్. ఎందుకంటే వాళ్ళ డాలర్లు వాల్యూ ఎక్కువ కాబట్టి వాళ్ళు పండించేదానికంటే ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి చీప్ అనమాట. అవును సార్. అందుకని వాళ్ళేం చేస్తారంటే కూరగాయల దగ్గర నుంచి, హ్మ్. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి, మిలిటరీ విడిభాగాల నుంచి అనేక సేవల్ని, గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటది. చేసుకుంటారు. దానివల్ల ఏం చేస్తున్నారంటే అమెరికాలో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతింటుంది. అంటే హ్మ్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఇంపోర్ట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం హ్మ్. అమెరికాకి. కాకపోతే మన ఇంపోర్ట్స్ అనేవి తక్కువ, ఎక్స్‌పోర్ట్‌లు ఎక్కువ. అవును అమెరికా సార్. నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ. హ్మ్. 18% మన టోటల్ ఇంపోర్ట్స్‌లో అమెరికా నుంచి వస్తున్నాయి. హ్మ్. ఎక్స్‌పోర్ట్‌లో అమెరికాకి మనం తక్కువ. కానీ చైనా ఎక్కువ. హ్మ్. చైనా అనేది ఏంటి, ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ హ్మ్. కంట్రీ. అమెరికాకి రివర్స్. వాళ్ళు ఎక్స్‌పోర్ట్‌ల మీద హ్మ్. డిపెండ్ అయిన అవును ఎకానమీ సార్. ఉన్న కంట్రీ అది చైనా. సో, ఇప్పుడేమైందంటే అందువల్ల ఇతను ఏం చేస్తున్నాడంటే, ఈ అమెరికా నుంచి వేరే దేశాలు తీసుకుంటారు కదా! వాళ్ళు టారిఫ్స్ చేస్తున్నారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ అందుకనే ఇండియాని టారిఫ్ కింగ్ అని, టారిఫ్ అబ్యూజర్ అని రకరకాల పేర్లతో పిలిచాడు. హ్మ్. దీంతో ఇప్పుడు ట్రంప్ ముందు నుంచి కూడా ఏందంటే, టారిఫ్స్ నేను విధిస్తాను. టారిఫ్ అనే పదం నాకు డిక్షనరీలో మోస్ట్ ఇంపార్టెంట్ పదం హ్మ్. అని అతను ప్రకటించాడు. ఐ లవ్ టారిఫ్స్ అని అనేక సార్లు చెప్పాడు. సో, టారిఫ్స్ విధిస్తానని చెప్పాడు. ఇదొక కారణం. టారిఫ్స్ విధించడానికి ఆర్థిక పరమైన కారణాలలో హ్మ్. ఇదొకటి. రెండవది, అమెరికాలో డ్రగ్స్ యూజ్ అనేది విపరీతంగా ఉంటది. అందువల్ల ఈ అమెరికాలో డ్రగ్స్ వల్ల దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ 2023లో 1,07,000 మంది చనిపోయారు అమెరికాలో. ఈ హ్మ్. డ్రగ్స్ ఓవర్ డోస్ హ్మ్. ఆఫ్ డ్రగ్ యూసేజ్. అందులో 70% ఫెంటానిల్ అనే ఒక డ్రగ్ అనమాట. ఈ ఫెంటానిల్ సప్లై చేసే దేశాలు లేదా డ్రగ్స్ సప్లై చేసే హ్మ్. దేశాల మీద కూడా సుంకాలు విధిస్తాను, మీరు గాని అది ఆపకపోతే అనేది కూడా కారణం అన్నమాట. సుంకాలు విధించడానికి బ్రాడ్‌గా ఈ 2 ప్రధాన కారణాలు. హ్మ్. సో, ఈ ఫెంటానిల్ ఎక్కడెక్కడ కెనడా నుంచి వస్తుంది, చైనా నుంచి వస్తుంది, మెక్సికో నుంచి. ఇంకా ఫెంటానిల్లే కాదు, క్రిమినల్స్ కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. హ్మ్. అక్కడ లాటిన్ అమెరికాలో డ్రగ్ కార్టెల్స్ అంటారు. దీని మీద సినిమాలు, వెబ్ సిరీస్ చాలా వచ్చాయి. హ్మ్. ఈ డ్రగ్ కార్టెల్ వాళ్ళకి ఇదే పని. డ్రగ్స్‌ని పండించడం,
దాని మీద ఆ, అమెరికాకి పంపించడం, ఎందుకంటే అమెరికా డాలర్లో డబ్బులు వస్తుంది కదా. అవును సార్. సో ఇలాగా చేస్తుంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే దీన్ని కట్ చేయాలంటే మీరు కార్టెల్స్ని కంట్రోల్ చేయండి, మా దేశంలోకి డ్రగ్స్ని రానివ్వకుండా మీరు బాధ్యత వహించండి అనేది పెడుతున్నాడు. ట్రంప్ వైపు చూసినప్పుడు ఇదంతా కరెక్టే, ఎందుకంటే ఆయనకి అమెరికా ఫస్ట్ అనే పాలసీ. మగ అంటారు, మగ అంటే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఆయన థియరీ. కాబట్టి అమెరికా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, అది మంచిదే. దానివల్ల అమెరికాకు కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, అది కూడా ట్రంప్ అడ్రస్ చేశాడు. టెంపరీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు ఇంపోర్ట్ల మీద ఆధారపడిన దేశం సడన్గా ఇంపోర్ట్ల మీద ట్యాక్సులు పెడితే ఆల్టర్నేట్ ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ తింటారు, బ్రెడ్లో వాడే వీట్ ప్రధానంగా కెనడా నుంచి వస్తుంది. ఫ్రూట్స్ మెక్సికో నుంచి 70% ఫ్రూట్స్ అమెరికాకు వస్తున్నాయి. ఇలాగ రకరకాలుగా ఫుడ్ దగ్గర నుంచి అనేక డైలీ లైఫ్లో అనేక గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేశాడు ట్రంప్ రాగానే మెక్సికో మీద 25%, కెనడా చైనాల మీద 10% ట్యాక్స్ పెట్టాడు. ట్యాక్స్ పెట్టే కాడికి వాళ్ళు 2 రకాలుగా స్పందించారు. ఒకటేమో చర్చలకు కూడా చెప్పారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో మేము ఒక $10,000 ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ బార్డర్లో కార్టెల్స్ని వీటిని అన్నిటిని ఆపుతామని చెప్పారు. కెనడా కూడా మేము దానికి ఒక పాలసీ రూపొందించి బార్డర్లో కంట్రోల్స్ పెడతామని కెనడా చెప్పింది. చైనా ఏమో ఒక పక్క బెదిరించింది, రెండో పక్క చైనా కూడా చర్చలకి రెడీ అయింది. ఇలాగా వచ్చేసరికి ట్రంప్ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి ఈ ఆంక్షల్ని, ఈ టారిఫ్స్ని 1 month బ్రేక్ ఇచ్చేశాడు. నిన్ననే అనౌన్స్ చేశాడు 1 month బ్రేక్ ఇస్తున్నాను. అంటే ట్రంప్కి కూడా ఏంటంటే, ట్రంప్కి కూడా దీని కాన్సిక్వెన్సెస్, ఇప్పుడు నేను నిన్ను బెదిరిస్తే నీకొకటికే నాకు కూడా నష్టం ఉంటుంది అనేది ట్రంప్కి తెలియక కాదు, తెలుసు. అతని పేరే ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు. అతన్ని ట్రాన్సాక్షన్స్ని ఎలా నడపాలి, వ్యాపార లావాదేవీలు ఎలా నడపాలి, సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త అతను. కాబట్టి పట్టువిడుపులు లేకుండా ఎవడు కూడా వ్యాపారవేత్త కాలేడు. అందుకని అతను ఏంటంటే బెదిరించి ముందు థ్రెట్ ఇవ్వాలి, థ్రెట్ ఇచ్చినప్పుడు టేబుల్ మీదకి వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు నీ డిమాండ్స్ నువ్వు పెట్టాలి, ఇది వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి, నువ్వు కొద్దిగా ఒకడుగు ముందుకేసి నువ్వు కొంచెం ఇది చేయాలి, వాళ్ళని కొంత ముందుకు రమ్మనేయాలి, ఇలాగా అనేది అతని పాలసీ. రెండోది అతనికి 2 రకాల ప్రయోజనాలు, ఒకటి అమెరికన్ ఎకనామిక్ ప్రయోజనాలు, 2 తన పొలిటికల్ ప్రయోజనాలు. పొలిటికల్ ప్రయోజనాల కోసమే ఈ హడావిడి క్రియేట్ చేస్తున్నాడు. ఎకనామిక్గా దానివల్ల వచ్చే నష్టం అతనికి తెలియదు కాదు, తెలుసు. అది నెక్స్ట్ స్టేజ్లో అతను చూసుకుంటాడు. ఫస్ట్ స్టేజ్లో బెదిరిస్తాడు ఎకనామిక్. అలాగా ఇప్పుడు చైనా వీళ్ళందరూ కూడా మేము WTO కంప్లైంట్ చేస్తాం అంటే, మనం స్కూల్లో కొట్లాడుకుంటే హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేస్తాం, నిజానికి హెడ్ మాస్టర్ ఏం చేయలేడు. WTO అమెరికాని ఏం కంట్రోల్ చేయదు, ఎందుకంటే WTO నుంచి నేను బయటకు వస్తానంటాడు. ఏ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లు కూడా ఏ దేశాలని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, పేద దేశాలని మాత్రమే చేయగలవు.